ఈరోజు అంశము 6C వివాహ సహజ లక్షణాలు, వివాహం యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలు. కథోలిక వివాహమునకు దైవాజ్ఞ, శ్రీసభ నియమాలు ఉంటాయి. కథోలిక వివాహమునకు 3 ముఖ్య షరతులు. ఒక వివాహము శ్రీసభ చట్ట ప్రకారము అంగీకార యోగ్యమైనదిగా, సరైనదిగా ఉండాలంటే దానికి 3 షరతులు ఉన్నాయి. 1 వధూవరుల సమ్మతి, 2 వివాహ ఆటంకాలు లేకుండా ఉండటము, 3 శ్రీసభ చట్ట పద్ధతి ప్రకారం ఉండుట. వివాహం అనగా ఏమిటి? నిఘంటువు ప్రకారంగా వివాహం అంటే స్త్రీ పురుషులు ఒక ప్రత్యేక సంబంధం వివాహము. ప్రణాళిక ద్వారా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయుట, జీవించుట. మరి శ్రీసభ చట్ట ప్రకారంగా బాప్తిస్మం పొంది వివాహం ఆడుటకు ఆటంకం లేని ఒక స్త్రీ, ఒక పురుషుడు శ్రీసభ చట్ట ప్రకారము వివాహం ఆడితే అది దివ్య సంస్కారం అవుతుంది. వివాహం అనేది దైవస్థాపితము. వివాహం అనేది దేవుని ప్రణాళిక. మరి ప్రేమ పూరిత జీవితానికి వడంబడిక. ఇద్దరు యువతి యువకుల మధ్య దేవుని చిత్తానుసారమైన అవిచ్ఛిత సంబంధము. సృష్టిలో తన ప్రజలను నింపే ప్రక్రియలో ఒక భాగము. వివాహం అనేది ఒక నిబంధన. వివాహం అనేది ఒక దివ్య సంస్కారము. వివాహం అనేది జీవిత భాగస్వామ్య నిబంధన. చట్టరీత్యా అర్హత కలిగి ఉన్న ఒక స్త్రీ, ఒక పురుషుడు పరస్పర సమ్మతి ద్వారా ఏర్పరచుకునే జీవిత భాగస్వామ్య నిబంధన. వివాహం అంటే ఒక వడంబడిక మాత్రమే కాదు, ఒక నూతన భాగస్వామ్యం, ఎన్నటికీ విడదీయలేని సంబంధము. అంతేగా విడిపోని ఏకత్వము. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, ఏకత్వంలో భిన్నత్వం ఉంటుంది. వివాహాన్ని గురించినటువంటి క్రైస్తవ దృక్పథం ఏంటంటే 3 ఉద్దేశాలు ఉన్నాయి. 1 అన్యోన్యత, 2 3 ఉద్దేశాలు ఏమిటంటే 1 అన్యోన్యత, 2 లైంగిక సంతృప్తి, 3 బిడ్డలను కని పోషించటం. 3 సూత్రాలు ఉన్నాయి. ఏకపత్యత్వము, మరి అదే యథార్థత ఉండాలా, మరణ పర్యంతం కూడా నిలుస్తుంది వివాహము. వివాహ సహజ లక్షణాలు ఏమిటంటే 1 శతాబ్దాలుగా వివిధ సంస్కృతుల్లో స్త్రీ పురుష నైజంలో, సాంఘిక వ్యవస్థలో, ఆధ్యాత్మిక దృక్పథంలో ఎన్ని మార్పులు సంభవిస్తున్నప్పటికీ, ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా సరే అది కేవలము మానవ వ్యవస్థే కాదు, దానికున్న సాధారణ శాశ్వత లక్షణాలను మరవటానికి వీలు లేదు. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి గౌరవం అంతటా ఒకటిగా స్పష్టం కాకపోయినట్టుకి అన్ని సంస్కృతుల్లో వైవాహిక బంధానికి గొప్పతనం ఉంది. వ్యక్తి శ్రేయస్సును, మానవ సంఘం యొక్క శ్రేయస్సును, క్రీస్తు సంఘం యొక్క శ్రేయస్సును వైవాహిక కుటుంబ విషయాల్లో ఆరోగ్యకరమైన స్థితిలో ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే 2 విభిన్న లింగ వ్యక్తుల యొక్క వివాహం అనేది ప్రథమ లక్షణము. అంటే క్రైస్తవ వివాహంలో ఏకత్వం ఉంటుంది, అవిభక్తత అనగా ఐక్యత, అవిచ్ఛిన్నత అనే 2 గుణాలు ఉంటాయి. 2 విభిన్న లింగ వ్యక్తుల కూడిక వివాహము. అంతేకాకుండా 2 విభిన్న లింగ వ్యక్తులకే వివాహం యొక్క ప్రథమ లక్ష్యము. వివాహం అంటే ఒక స్త్రీ, ఒక పురుషుని సంఘం మాత్రమే. ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు భార్య ఉండటము. ఇది ప్రకృతి ధర్మే కాకుండా మరి ఇది దేవుని యొక్క ఆజ్ఞ కూడా. అందువల్ల వివాహం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీకి మాత్రమే జత చేయబడినవారు. ఎవరు కూడా వివాహ పవిత్రతను విస్మరించరాదు. వివాహం అనేది ఉన్నతమైనది, పవిత్రమైనది. వివాహం అనేది అందరి చేత కూడా గౌరవింపబడవలను. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలను. విడాకులకి తావు లేదు. అందువల్ల క్రైస్తవ వివాహంలో ఏకపత్ని, ఏక సత్యవ్రతం ఉంటుంది. అంతేకాకుండా దేవుని సృష్టి ప్రకృతి ధర్మం కూడా ఒకే భార్య ఒకే భర్తను, లేదా ఒకే భర్త ఒక భార్యను కలిగి ఉండుట ప్రకృతి ధర్మము, సమాజము. జ్ఞాన సాహిత్యం కూడా పూర్తిగా ఏకపత్యత్వాన్ని బోధిస్తుంది. 3వ వ్యక్తికి ప్రవేశము లేదు. మనోవాక్కాయ కర్మణ అంటే మనోవాక్యాయ కర్మలు అంటే మనస్సు, వాక్కు, కర్మ, తలంపుడు, పలుకులు, చేతల చేత అనే వాటిలో భర్త భార్యను తప్ప, భార్య భర్తను తప్ప వేరొకరికి తలంచకూడదు. 3వ వ్యక్తికి ప్రవేశం లేదు. వివాహం అనేది నిత్యానంద బంధము, శాశ్వతత్వము, అవిచ్ఛిన్నత ఉన్నది. మరి శాశ్వతం అనగా ఏమి అంటే వివాహం అనేది ఏకత్వము, నిత్యమైనది, ఎడతగిన బంధము, త్రుంచలేని బంధము, విడిపోయిన బంధము, తెగిపోయిన బంధము, ప్రత్యేక స్నేహ బంధము. అవిభక్తము లేదా అవిచ్ఛిన్నత అనగా భార్యాభర్తలు ఒకరికొకరి నుండి ఇంకొకరు విడిపోకుండా జీవితాంతరం కలిసి జీవించడము. విడాకులకు తావు లేదు, విడదీయుటకు మార్చేందుకు వీలు లేదు. నిజమైన ప్రేమ శాశ్వతమైనది, నిరంతరమైనది, నిబంధన లేనిది, మారినటువంటిది. వివాహం అనేది జీవితమైన బంధము, 100 ఏళ్ళ పంట. మరణం మాత్రమే వేరు చేయును. దేవుడు జతపరిచిన జంటను మానవులు వేరు చేయకూడదు. అంతేకాకుండా మరి చివరికి వివాహం చేసుకున్న వారు కూడా విడిపోవటానికి లేదు. భార్యాభర్త ఒక వస్తువు కాదు, ఏక శరీరులు కాబట్టి విడదీయుటకు, విభజించుటకు
మార్చుటకు వీలు లేదు. ఇది వివాహ స్థిరత్వానికి, ప్రగతికి దోహదపడుతుంది. సంతాన సంక్షేమానికి, సమాజ సంక్షేమానికి కూడా కృషి చేస్తుంది. శ్రీసభ బోధనలు కానీ, శ్రీసభ చట్టాలు కూడా ఆది నుండి కూడా వివాహం అనేది నిత్య నిబంధన అన్నదే సిద్ధాంతము. ఎన్ని గడ్డు సమస్యలైనా సరే ఎదురైన విడాకులకు విషయంలో మాత్రం రాజీ పడలేదు. వధూవరుల పరస్పర అంగీకారం, వివేచనతో కూడిన సమ్మతి చాలా ముఖ్యము వివాహంలో. క్రైస్తవ వివాహంలో వివేచనతో కూడిన సమ్మతి అతి ప్రధానము. సృష్టి ఆరంభం నుండి కూడా సమ్మతి ఉన్నది. వధూవరుల సమ్మతే వివాహాన్ని జరిపించేది. వారు తప్ప మరెవరూ తెలిపేందుకు వీలు లేదు. వివాహం అనేది మనసుకు సంబంధించిన ప్రక్రియ. రెండు మనసులు కలిస్తేనే అది వివాహం అవుతుంది. ఇది జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఆ సమ్మతి అనేది స్వేచ్ఛగా వెల్లడి చేయాలి. చట్టానుసారం అర్హత కలిగి ఉన్నను వ్యక్తులు చట్టరీత్యా తమ సమ్మతిని వెల్లడి చేయటం ద్వారా వివాహం ఆడుతారు. అటు సమ్మతిని వెల్లడి చేయటంలో ఏ ఇతర మానవుల ప్రవేశం ఉండరాదు. సమ్మతిని బహిరంగంగా తెలపాలా, ప్రకటించాలా. వైవాహిక సమ్మతిని మనస్ఫూర్తిగా బహిరంగంగా తెలియజెప్పడం ద్వారా స్త్రీ పురుషులు విశ్వసనీయమైనటువంటి ఒప్పందంను తమ మధ్య కుదుర్చుకొని ఒకరినొకరు పరస్పరం సమర్పించుకోవడానికి అంగీకరించారు. సరైన వివాహం అనేది ఏదంటే వివాహమునకు పరస్పర అంగీకారం ఉండాలా, వివేచనతో కూడిన సమ్మతి అనివార్యము. వధూవరులను భార్యాభర్తలుగా చేసేది కూడా వారి పరస్పర అంగీకారమే. మ్యారేజ్ ఇస్ నాట్ సెల్ఫ్ ఓరియంటెడ్, ఇట్ ఈస్ అదర్ ఓరియంటెడ్. అంటే వివాహం అనేది స్వయం కేంద్రము కాక పరకేంద్రముగా ఉంటుంది. భాగస్వామి శ్రేయస్సు ముఖ్యము. వారి గురించి ఆలోచించాలా. వివాహ లక్ష్యాలు, ఉద్దేశం ఏమిటంటే, ఒకటి, దంపతులకు ఐక్యతకి పునాది అంటే ప్రేమ. పరిపూర్ణత అనేది అనురాగము, తోడు నీడ, సహచర్యము. దంపతుల ఐక్యతను ఏర్పరిచేది ప్రేమ మాత్రమే. అన్ని బంధాలకు పునాది కూడా ప్రేమే. మిత్రుల మధ్య స్నేహం అంటారు. మళ్ళీ తల్లిదండ్రుల బిడ్డల మధ్య అనురాగాన్ని, వాత్సల్య ప్రేమ అంటారు. దేవుని పట్ల మనం చూపే ప్రేమను భక్తి అంటాము. దేశం పట్ల మనం చూపే ప్రేమని దేశభక్తి అంటాము. ఇతరులతో చూపిన ప్రేమనే ఉన్న సోదర ప్రేమ అంటాము. కానీ ఆలు మగలు కలిసిందే ఐక్య ప్రేమ. వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, సౌఖ్యంలోను భాగస్వామ్యం ఇచ్చిపుచ్చుకుంటారు సమానంగా. రెండు హృదయాల కలయిక, అందుకే దండలు మార్చుకుంటారు. ఒకటి బాహ్య చిహ్నము. ఇది పరిపూర్ణత అంటే దాంపత్య రాగము. భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, పూర్తిగా అవగాహన, తెలివి కలిగి వారి ఒకటిగా మారి ఒకరినొకరు చూపుతారు. దాంపత్య రాగం ఉంటుంది, దాంపత్య ప్రేమ ఉంటుంది. ఈ విధంగా భార్యాభర్తల మధ్య సంబంధం అత్యంత గాఢమైన ప్రేమ వ్యక్తీకరణ అవుతుంది. తోడు నీడ, సహచర్యము, పరస్పర ప్రేమ కూడా ఉంటుంది. కంపానియన్షిప్ అండ్ మ్యూచువల్ లవ్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్, గో ఎలోన్. ఇఫ్ యూ వాంట్ టు గో లాంగ్, గో టుగెదర్ అని ఒక ఆఫ్రికా ప్రొవెర్బ్ ఉన్నది. అందువల్ల గమనించవలసిన విషయం ఏమిటంటే పరస్పర సహకారము, శరీరము, మనస్సు, ఆత్మ ఇచ్చలలో ఏకత్వము, ఆధ్యాత్మిక ఎదుగుదల, పరిపక్వత ద్వారా ఒకరినొకరు సహకరించుకుంటూ ఆదరించుకుంటున్న విషయాన్ని తెలియజేస్తుంది. ప్రేమ, నిజాయితీ అనేది దాంపత్య జీవితంలో తప్పనిసరి. రెండు మనసులు కలిసి ఇద్దరు వ్యక్తులు ఏకమై జీవించటం. దాంపత్యము పరస్పరానుభరితమైన వివాహ జీవితం ఎంతో సంతోషకరమైనది, ద్రాక్షరసంగా తీయనైనది. దాంపత్య జీవితం ఆనందము. భార్యాభర్తలు పొందిగా జీవించడం దేవునికి, నరులకు కూడా చాలా ప్రీతి కలిగిస్తుంది. వధూవరుల సంక్షేమం. దేవుడు తన ప్రత్యేక రూపకల్పన ద్వారా వధూవరుల సంక్షేమం నిమిత్తం వివాహ దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు. దానితో పాటు దేవుని రాజ్యంలో సేవకులుగా వధూవరులిద్దరూ సంతానోత్పత్తిని కలిగి వారిని విద్యాబుద్ధులు గల బిడ్డలుగా పెంచాలి. మానవ జీవిత సంపదలు, భాగ్యాలు 16. మనిషి జీవితంలో 16 సంపదలు, భాగ్యాలు కలిగి ఉండాలి. కీర్తి, విద్య, బలం, విజయం, సంతానం, బంగారం, ఐశ్వర్యం, సుఖం, సద్గంధం, అందం, విజ్ఞానం, యవ్వనం, సహనం, ధైర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుస్సు. వీటన్నిటిలో ప్రధానమైనది సంతానము. గొప్పది, శ్రేష్టమైనది. దాంపత్య జీవితానికి 2 కోణాలు ఉంటాయి. ఒకటి ఐక్యమగుట, 2 బిడ్డలను కనుట. అందుకే దేవుని ఆజ్ఞ, దీవెనలు ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూలోకం అంతా కూడా విస్తరించమని దేవుని యొక్క ఆజ్ఞ అని విధించాడు. అంతేకాకుండా వివాహంలో కామవాంఛ నిగ్రహం ఉంటుంది, ఒక ఉపచారము. స్త్రీ పురుషుల యొక్క సృష్టిలో పవిత్ర గ్రంథంలోనే స్త్రీ పురుషులుగా సృష్టించాడని చెప్పబడ్డది. శరీరము ఒకటే కానీ ఆకృతులు 2 రకాలుగా ఉంటాయి. స్త్రీ పురుషులనే ఆకృతులు 2. వివాహం దైవ సంకల్పం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతని ప్రకటెముకను ఒక దానిని తీసి స్త్రీగా మలిచాడని చెప్పడమైనది. ఆ ఎముక తిరిగి తన స్థలానికి వచ్చే వరకు అది ఆది దంపతులు అల్లాడిపోయారని భావన. అందుచేత కన్న తల్లిదండ్రులను సైతం వదిలి స్త్రీ పురుషులు ఒకటైపోతారు. కామవాంఛ మానవ సహజం. అయితే వివాహం అనే పావన పద్ధతిలో దేవుణ్ణి మహిమపరచాలా.
మనిషి సృష్టి స్వభావంలోనే కామవాంఛ లక్షణం ఉన్నది. బాల్య దశ దాటిన తర్వాత కామ కోరికలు ఒక శక్తిగా రూపొందుతాయి. దాన్ని దైవ మహిమానర్థంగా వాడవచ్చు, లేకపోతే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వాడి అధోగతి పాలవచ్చు. వ్యభిచారమునకు లొంగకుండాటుకు ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. తమ కామాశలను అదుపులో ఉంచలేకపోతే, చేతకాకపోతే పెళ్లి చేసుకున్నట మంచిది. అంతేకాకుండా కామాగ్నిలో కాలిపోవడం కంటే పెళ్లి చేసుకోవటం కూడా చాలా మంచిది.